సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం బీహార్లో 5, ఛత్తీస్గఢ్ బంగాల్లో 3, మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 6, అస్సాం బీహార్లో 5 చొప్పున, ఛత్తీస్గఢ్ బంగాల్లో 3 చొప్పున, మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది.